ప్రైజ్ లార్డ్, మీరందరూ బాగున్నారు కదా? జెహోవా నిసి ప్రేయర్ హౌస్ వారు అందించు ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏమండి, ఏం చేస్తూ ఉన్నారు? అనుదినము దేవునితో గడుపుతున్నారా? మీ ప్రార్థనలలో దేవునికి మీ మొరలను తెలియజేస్తూ ఉన్నారా? దేవుని యందు భయభక్తి కలిగి ఉండగలుగుతున్నారా? విశ్వాసము చేత కష్టమైన సమయంలో కూడా దేవుని కొరకు నిలకడగా నిలవగలుగుతున్నారా? ఒకవేళ కనుక మీరందరూ అట్లాంటి పనిలో కనుక నిమగ్నులై ఉంటే తప్పక నేను నమ్ముతున్నాను మీరందరూ దేవుని యొక్క జత పని వారు అని చెప్పి నేను నమ్మగలుగుతున్నాను. Amen. Glory to God for the opportunities what God has given to us so far. Anyhow, ఈ లైవ్ కార్యక్రమాన్ని మన కొరకు దేవుడు ఈ విధంగా సిద్ధపరిచిన విధమును బట్టి కూడా చాలా ఆనందపడుతున్నాను. ఎంతమందికి లేని భాగ్యము మనకి కొద్దిమందిగా కూడుకోవడానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అట్లాగే యావత్ ప్రపంచం మీద జరిగించిన ఆరాధనకే నేను చాలా సంతోషిస్తున్నాను. దేవాతి దేవుని యొక్క నామమున ప్రసంగానికి సిద్ధపడుతున్న దైవజనులను కూడా నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎంతో మంది దైవజనులు సిద్ధపడుతూ ఉంటారు ప్రసంగాలు చేయడానికి. వారందరి పరిచర్యలను వారందరి ప్రసంగాలను దేవుడు ఉజ్జీవింపచేసి అనేక ఆత్మల రక్షణార్థమై దేవుడు వారందరినీ వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్. ఎనీహౌ, దేవుడు మనకి ఇచ్చిన సమయం బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మహాకనికరం కలిగిన గొప్ప దేవ, గడిచిన కాలంలో సజీవులలో మీ యొక్క కృపను బట్టి ఉంచిన మీకు వందనాలు తండ్రి. అల్పులము అభాగ్యులము వంటి పురుగులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నతమైన నామమున నిలవబెట్టిన విధులను బట్టి మీకు స్తోత్రాలు. మీరు చేసిన అద్భుతమైన కార్యములను బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన ఈ లైవ్ కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. సమస్త మహిమను గనుక మీకే ఆపాదిస్తున్నాము తండ్రి. తిరిగి ఈ కార్యక్రమం ద్వారా అనేక పిల్లలను దర్శించండి, వారితో మాట్లాడండి ప్రభా. కరోనా కష్టదినంలో కూడా మీరు అద్భుత రీతిలో పోషిస్తున్న గొప్ప దేవ మీకు స్తోత్రములు ప్రభా. అనేక మంది కరోనా వల్ల తమ ప్రాణాలు కోల్పోతున్నారు తండ్రి, తమ కుటుంబ సభ్యులను కోల్పోతున్నారు తండ్రి. ఇది ఎందుకు ఇక్కడ ఎందుకు జరిగింది అని అడిగే ధైర్యం మాకు లేదు ప్రభా, అడిగే శక్తి మాకు లేదు ప్రభా, అనే అధికారం కూడా మాకు లేదు. కానీ విన్నపిస్తున్నాము ప్రభా, మేము చేసిన తప్పిదములను బట్టి సిగ్గుతో విన్నపిస్తున్నాము తండ్రి. ఈ కరోనాను ముట్టండి, ఈ కరోనాను కట్టడి చేయండి, ఇక్కడితో దీన్ని ముగించి వెళ్ళి ప్రభా. అతి త్వరలో ఆ శుభవార్తను విని మేము సంతోషించే భాగ్యాన్ని నాకు మాకు అనిపిస్తారని నమ్మొచ్చు. జరుగుతున్న లైవ్ కార్యక్రమంలో కూడా తోడుగా ఉంటారని నమ్మొచ్చు. ఇస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయమున ఇదే కృపా కాలం, ఇది క్షమాపణ దొరుకున్నది అనే పాట పాడుకున్న దేవుని యొక్క నామాన్ని పంచుకున్నాం. నీ చిత్తమును నెరవేర్చుటకు నిన్నే నేను చూచుటకు, నీ నోటి మాట వినుటకు, నీ నోటి మాట వినుటకు, నిన్నే నేను ప్రకటించుటకు, నిన్నే నేను ప్రకటించుటకు. ఇదే కృపా కాలమిది, క్షమాపణ దొరుకునది. ఒక్క క్షణమైనా నన్ను వీడనీకు ప్రభో, ఒక్క క్షణమైనా నన్ను జారనీకు ప్రభో. ఇదే కృపా కాలమిది, క్షమాపణ దొరుకునది. కృపా కాలమిది, క్షమాపణ దొరుకునది. ఒక్క క్షణమైనా నన్ను వీడనీకు ప్రభో, ఒక్క క్షణమైనా నన్ను జార నీకు ప్రభో. ఇదే కృపా కాలమిది, క్షమాపణ దొరుకునది. రాసిన 3వ గ్రంథములో మూడవ అధ్యాయంలో, దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఇలాగ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అది నెబుకద్నెజరు పరిపాలించు సమయము. బబులోను రాజ్యాన్ని నెబుకద్నెజరు అనే రాజు, హైందవ రాజు పరిపాలిస్తున్న రోజులవి. నెబుకద్నెజరు స్వతహాగా రాజకుటుంబానికి చెందినవాడు. రాచరిక కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తూ ఉన్నవాడు. తన తండ్రి అదే అధిష్టానాన్ని పరిపాలించి తర్వాత కుమారునికి అప్పచెప్పడం జరిగింది. సహజంగా తండ్రి కుమారులు ఒకే పదవిలో కనుక ఉన్నట్లయితే, అనే ఒకే జనర్లో ఉంటే కుమారుడికి తండ్రి దగ్గర నుంచి నేర్చుకోవడం అంత కష్టం కాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలని నేర్చేసుకున్నాడు. మన నెబుకద్నెజరు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలని నేర్చేసుకుంటున్నాడు. అంటే రాచరికాన్ని నేర్చుకున్నాడు, రాచ మర్యాదలు నేర్చుకున్నాడు, రాచ సాంప్రదాయాలు నేర్చుకున్నాడు, అట్లాగే రాజకీయాలు కూడా నేర్చేసుకున్నాడు. ఇవన్నిట్లలో నిష్ప్రజ్ఞుడు అయిపోయాడు. ఇంకేముంది, హ్యాపీగా ఉన్నాడు. ఓకే, నేర్చేసుకున్నాడు, త్రోన్ ఎక్కేశాడు.
వాళ్ళ తండ్రి గారు 626 బీసీలో రూల్ చేస్తే కింగ్ ఆఫ్ బబిలోన్ ని ఈయన తూర్పు మరియు పడమర ఈస్ట్ అండ్ వెస్ట్ ని 605 బీసీలో రూల్ చేయడం జరిగింది. ఇది ఈయన యొక్క హిస్టరీ. ఇక వ్యక్తిగతంగా చూస్తే ఈయన చాలా స్టబర్న్, చాలా మొండివాడు, గర్విష్ఠుడని చెప్పొచ్చు, క్రూరుడని చెప్పొచ్చు. ఆయన అనుకున్నదే చేయాలనుకుంటాడు. అట్లా ఆలోచన చేస్తే చరిత్ర ఏం చెప్తుందంటే ఎన్నో రాజ్యాలను పూర్తి చేశాడట, ఎంతో మంది రాజ్యపు ప్రజలను తన లోపరుచుకున్నాడట, రాజ్యపు ప్రజల కోసం తన ఇష్టం వచ్చినగా చేస్తూ వచ్చాడంట. అంటే తన గురించి కనుక, మన నెబ్కద్నెజర్ గురించి కనుక, తన పర్సనల్ క్యారెక్టర్ కనుక మనం ఆలోచన చేస్తే ఎన్నో రాజ్యాలను అతను పూర్తి చేసిన వాడు అయి ఉన్నాడు, ఎన్నో రాజ్యాలను తన గుప్పెట్లో పెట్టుకున్న వాడు అయి ఉన్నాడు, ఎన్నో రాజ్యాల కొరకు ఎంతో మంది రాజుల మీద యుద్ధాలు దండెత్తి వారిని ఓడించి ఆ రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. అంటే అంత ఆమోహం, అంతా బానే ఉంది. దానియేలు దర్శనం చెప్పిన తర్వాత దానియేలును మెచ్చుకొని తన ఆస్థానంలో కొలువులో పెట్టుకున్నాడు కదా, ప్రథమ అధికారిగా, అందరి మీద సలహాదారుడుగా. రోజులు బానే ఉన్నాయి. ఒక రోజు అనుకోకుండా నెబుకద్నెజర్ పాలనలో అతనికి ఒక బంగారు ప్రతిమ చేయించాలని అనిపించింది. 60 అడుగుల మనుగు, 60 అడుగుల వెడల్పు చేయించేశాడు. బంగారు ప్రతిమను చేయించేసి ఒక మైదానం నందు, దుర్వినియోగ అనే మైదానం నందు పెట్టించేసి కౌరంపడం మొదలు పెట్టారు. ఎవరెవరికి? అధిపతులకును, సేనాధిపతులకును, సంస్థాధిపతులకును, మంత్రులకును, ఖజానాదారులకును, ధర్మశాస్త్ర విధానకులను, న్యాయాధిపతులకును, సంస్థానంలోని అధికము గలవారను, ఆధిక్యము గలవారను, అధికముగా కలిగిన వారిని కూడా వీరందరినీ పిలిచేసంట ఏం చేస్తున్నారు? ఆయన ఒక అనౌన్స్మెంట్ చేసేసారు. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఏంటి అనౌన్స్మెంట్ అనగా మనం ఆలోచన చేసినట్లయితే, ఫలానా రాజ్యపు అధికారులకు రాచరికపు వార్తను తెలియజేయడం ఏమనగా, పిల్లల గ్రోవి, తంతి వాద్యములు, మృదంగ తాళ తగిట ధ్వనుల మధ్య సింఫోనీ రాగము విలెంజాల మొక్కాలి. దే హ్యావ్ టు వర్షిప్. ఒకవేళ గనక చెప్పేశారు మొక్కాలి, ఇన్ కేస్ మొక్కకపోతే వారిని మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తాము, వారు చనిపోతారు. దిస్ ఇస్ ద థింగ్ దే హ్యావ్ పాస్ టు ద అఫీషియల్స్. ఇప్పుడు అన్అఫీషియల్ గా అంటే రాజ్య ప్రజలకు కూడా చెప్పాలి కాబట్టి వర్తమానికులను పంపించాడు, అంటే దూతలను పంపించాడు. ఇప్పుడు రాజ్యానికి రాజుకు మధ్య ఉండేవారిని దూతలు అంటారు. వారి పని ఏంటంటే రాజ్యంలో ఉన్న సమస్యలను రాజుగారి దృష్టికి తీసుకువెళ్తారు, రాజు ఆజ్ఞలను రాజ్యపు ప్రజలకు దగ్గర తీసుకువెళ్తారు. ఇది వాళ్ళ డ్యూటీ. వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వీరిరువురు ఏం చేశారంటే చెప్పడం మొదలు పెట్టారు. దేశం అంతా చెప్పేశారు, పలానా ఘడియ, పలానా రోజున, పలానా శుభ గడియల రోజున రాజు ప్రతిష్ఠించాడు. హోచ్ అందరూ తప్పిల తాట వల్లు ఓకే, మళ్ళీ రిపీట్ మొత్తం ఈ మృదంగాలన్నీ మ్రోగు వేళ మీరేం చేయాలా? వచ్చి మొక్కాల. ఒకవేళ కనుక మొక్కకపోతే రాజు మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు? శ్మశాన వాటిగా మిమ్మల్ని మార్చేస్తానంటాడు. అంటే మీ అందరినీ అగ్నిగుండంలో వేసేస్తాడట, మీ ఇళ్లను పెంట కుప్పలుగా చేస్తాడట, మిమ్మల్ని అనాథులుగా దిక్కులేని వారిగా చేస్తారని చెప్పి రాజు చేస్తారని వాగ్దానం చేశాడని చెప్పి ఆ ఆజ్ఞను పాస్ చేసేసారు. జరిగిపోయింది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పాస్ చేశారు, జనాలందరికీ తెలిసిపోయింది. అక్కడ యూదులు కూడా ఉండడం జరిగింది. మీకు యూదులు ఎందుకు బబులోన్లో ఉన్నారని మీకు ఒక ఆలోచన రావచ్చు, ఆ ప్రాంతంలో ఎందుకు ఉన్నారని ఆలోచన రావచ్చు. అయితే ఆ సమయం ఏంటి అంటే యూదులు చెరపట్టడానికి లోనైన సమయం అనమాట. అంటే యూదులందరూ చెరపట్టబడ్డారు, తొట్టిల్లిపోయారు. దే స్కాటర్డ్ అమాంగ్ ద నేషన్స్. ఎందుకంటే అదే టైంలో అన్ని జనులు దండెత్తి వారిని ఓడించడం జరిగింది. వారందరూ స్కాటర్ అయిపోయారు. పీపుల్ అంతా డిఫరెంట్ ప్లేస్ లో సెటిల్ అయిపోయారు. ఇక్కడ కూడా కొంతమంది యూదులు ఉన్నారు. ఆ యూదులలో 3 వ్యక్తులు ముఖ్యంగా ఎవరంటే షడ్రకు, మేషకు, అబేద్నెగో. హనయా అనబడిన షడ్రకు, మిషాయేల్ అనబడిన మేషకు, అజారియా అనబడిన అబేద్నెగో. ఈ 3 ఏం చేశారంటే ఎదురు తిరిగారు. అంటే సహజంగా తెలుస్తుంది కదా, జనరల్ గా ఒకరితో మాట్లాడుకుంటే మీరు చేయరా, మీరు చేస్తారా, మీరు చేయరా అని అనుకున్నప్పుడు నేను చేయము, మీరు చేస్తారా అన్నప్పుడు ఆ మాట అనేది ఒకరి ద్వారా అట్లా తెలిసిపోతుంది కదా. అలా ఈ దూతలకు తెలిసింది. దూతలు వెనవంటే దీన్ని విని మహారాజు వేయినోళ్లు బతుకును గాక, మహారాజు ఘటించును గాక అని చెప్పి ఆయన పొగిడి ఆయన దగ్గరకు పోయి ఏం చేశారంటే, జహాపన మీరు ఎంత తెలివిగా ఆ ప్రతిమను చేయించారు, ఎంతో కష్టపడే ప్రతిమను చేయించారు, ఎంతో ప్రేమతో ఆ ప్రతిమను చేయించారు. అయితే పలానా విషయాల్లో ఉన్న వీరు ఏం చేస్తున్నారంటే ఆ ప్రతిమను మొక్కడానికి ఎంత మాత్రమో ఇష్టపడట్లేదు. వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం లేదంట ఆ ప్రతిమను మొక్కరంట. వాళ్ళు ఎందుకు మొక్కరంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే వాళ్ళకి అసలు దాని మీద అవగాహన లేదు, ఇష్టం లేదు, వద్దంటున్నారు. వాళ్ళు ధిక్కరిస్తారంట మీ ఆజ్ఞను అని చెప్పి చెప్పాల్సింది చెప్పారు. మరి వాళ్ళు ఏ టోన్లో చెప్పారో అయితే మనకి తెలియదు, కానీ దే సెడ్ దే కమ్యూనికేటెడ్. ఇప్పుడు ఆలోచించండి, మనమే ఒక పై అధికారులు ఉన్నప్పుడు మన కింద ఉన్నవారు మనం చెప్పిన దాన్ని చేయకపోతే మనకు కోపం వస్తుందా రాదా? సో
సహజంగా మన విలన్ గారు కూడా అంతే కోపం చేసింది రాజు గారికి. అఫ్ కోర్స్ ఇస్ ఎ స్ట్రాంగ్ విలన్. కోపం పడ్డాడు కాబట్టి దేవుని యొక్క కార్యం అక్కడ జరగడం జరిగింది. ఈ మ్యాన్ ఒకవేళ ఆయన కోపపడకుండా వదిలేయండి అంటే మేబీ అక్కడ దేవుని యొక్క కార్యాన్ని మనం చూడకపోవచ్చు. ఆ రాజు కూడా ప్రథమ పాత్రని ఇక్కడ పోషించాడని మనం చెప్పుకోవడానికి ఏమాత్రం అతిశయోక్తి లేదని నేను చెప్తున్నాను. సో నెబుకద్నెజర్ కోపం వచ్చేసింది. తీసుకురండి వాళ్ళు ఇక్కడికి అని చెప్పి బట్టలు పంపించాడు. వచ్చేసాడు. బాబు ఏంటమ్మా చెప్పాలి, ఇది నిజమేనా? ఏంటి మీకు ఇష్టం లేదా? మీరు పూజించరా ఆ ప్రతిమను? నేను చెప్పింది అర్థం కాలేదా మీకు? మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? అందులో పడేస్తానని మీకు అర్థమవుతుందా? సెన్సెస్ ఉన్నాయా, మీకు పనిచేస్తున్నాయా బుర్రా అని అడగడం మొదలు పెట్టారు. అవునండి, వీఆర్ హ్యాపీ విత్ వాట్ యు ఆర్. మేము క్లారిటీగానే ఉన్నాము, మాకు అర్థమైంది ఆ ప్రతిమను మొక్కాలి, మేము మొక్కము. కాకపోతే ఒకవేళ కనుక మీరు మొక్కకపోతే అగ్నిగుండంలో పడేస్తారా? పడవేయండి, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, కానీ మీ ప్రతిమకు మాత్రం మేము మొక్కనే మొక్కం. వాట్ ఏ గ్రేట్ డెడికేషన్ అండి. మనం ఆలోచించాలి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు. ఈ రోజు క్రైస్తవులు ఎంత దిగజారిపోయారండి. నేను అందరినీ అనట్లేదు, కొంతమంది మాత్రం నాకు తెలిసిన వాళ్ళు ప్రసాదాలు తినట్టున్నారు, అన్య దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు తినేవారుగా ఉంటున్నారు. పానకాలు మీయే, జాతరలు మీయే, పండగలు మీయే, అన్నిట్లో మీరే కదండి. ఓనెవరు ఏంటండి ఇంకా మనం మారింది? ఏదండి మన జీవితంలో బ్రతుకులో మారిపోయేది అంటే మనం ఆలోచన చేయాలా? అన్యాక్రాంతమైన పనులను ఎందుకు చేయాలా మనం క్రైస్తవులుగా మారిన తర్వాత? తిథులు చూస్తావా? నక్షత్రాలు చూస్తావా? నువ్వు చెంగు పట్టుకుని ఎదురెళ్తావా? కొత్తగా ఏమన్నా పెళ్ళి ఇస్తే గడపలకు పసుపులు రాస్తావా? నువ్వు గడపలకు ఇంకా పసుపు పెయింట్ వేపించి దానికి ముగ్గులు పెట్టిస్తున్నావా? ఆర్ యూ డూయింగ్? ఆర్ యూ క్రిస్టియన్ ఆర్ సంథింగ్ ఎల్స్? చూసి నేర్చుకోండి. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఇంత దేశంలో కూడా ముగ్గురు కనిపించారు. ఆ యూదులు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఆ యూదుల్లో కూడా 3 people వర్ కౌంటెడ్. షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఈ ముగ్గురు నుంచున్నారు దేవుని కొరకు. మనం నుంచుంటున్నామా? ఆలోచించాలి. మనం విశ్వాసంగా కూడిన మనము, క్రైస్తవ విశ్వాసులుగా చలామణి అవుతున్న మనము, క్రైస్తవ సంఘ పెద్దలుగా, క్రైస్తవ నాయకులుగా, క్రైస్తవ సహవాసులుగా, క్రైస్తవ పాస్టర్లుగా, క్రైస్తవ విశ్వాసులుగా చలామణి అవుతున్న మనము మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏది మనలో మార్పు, ఏది దేవుని కొరకు మనలో కొలుపు? ఎక్కడ ఉన్నాము? మనం మారగలుగుతున్నామా? దేవుని కొరకు నమ్మకంగా నిలవగలుగుతున్నామా? ఎటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నాం? ఆలోచన చేయాలా. దేవుని యొక్క వాక్యం ఎవరు సెలవిస్తుందంటే, అయితే వెచ్చగానే ఉండండి, లేకపోతే చల్లగానైనా ఉండండి. ఉల్లి వచ్చిన స్థితిలో కనుక ఉండగలిగినట్లయితే నా నోటి నుంచి ఏమేయబడుతుంది? ఉప్పు వేయబడుతుంది. I'll spit on you. Do not be on both of. Don't step on the boats. You may fall. దేవుని యొక్క వాక్యం అదే సెలవిస్తుంది మనకు. వాట్ ఏ గ్రేట్ స్టాండ్ అండి. గ్రేట్ స్టాండ్ తీసుకున్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళు యూదులందరిలో కూడా మంచి స్టాండ్ ని తీసుకోవడం జరిగింది. చాలా మంది ఉన్నారు యూదులు. ఎంతమంది ఉంటే ఏం ఉపయోగం అంటే, మారుమనసు పొందిన ఒక్క క్రైస్తవులు ఉంటే చాలు, మారుమనసు పొందిన ఒక్క విశ్వాసం ఉంటే చాలు. ఈ రోజుల్లో కోట్లు, వందలు ఉన్నారు మా విశ్వాసం సంఖ్య చెప్పుకునే వాళ్ళు చాలా మంది తక్కువ లేరండో. కానీ వాళ్ళలో ఎంతమంది నిజమైన జీవితాన్ని జీవిస్తున్నారు? ఎంతమంది దేవునికి యథార్థంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవితం జీవిస్తున్నారు అనేది మనం ఆలోచన చేయాలి. ఎంతమంది ఒకవేళ కనుక ఈ పగటి కాలంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క రాకరిస్తే ఎంతమంది పైకెత్తబడుతున్నారు, ఎంతమంది పైకెత్తే వాడి లిస్ట్ లో ఉండగలుగుతున్నారు అనేది మనం ఆలోచన చేయాలి. కానీ ఆ ముగ్గురు they took an initiative and they don't wanna praise or worship that statue. వచ్చేసింది రాజుకి కోపం. ఏడంతం పెట్టండి అగ్ని అని చెప్పేశాడు. పిలిచాడు తన బట్టలను, బలవంతంగా ఉన్న బట్టలను పిలిచి ఆ బలవంతంగా ఉన్న బట్టలు చేతితో ఏం చేశారు? ముగ్గురిని పడవేయించేశారు. అగ్ని కూడా అగ్ని ఏడంతలు వేసేసారు. మండుతుంది, 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 మండుతుంది. రాజుకి ఏమీ ఏర్పడట్లా. ఏంటి క్యాట్లు ఏర్పడాలి కదా, ఏర్పడట్లేదు ఏంటి? స్పృహ తప్పిపోయారా ఏంటి సంగతి అని చెప్పి బట్టలు పంపించి చూడగా ముగ్గురు అలా ఎంతమంది కనిపిస్తున్నారు? ఈ మ్యాన్. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు వారితో. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మధ్య ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడంట.
ఆశ్చర్యం అనిపించింది ఆ భటులకు. ప్రభా 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 మనం ముగ్గురు వేస్తే అక్కడ నలుగురు కనపడుతున్నారు, మహాపన జహాపన రండి చూద్దామని చెప్పి రాజు పిలిచిరాగా రాజు వెళ్ళి చూసి ఆశ్చర్యానికి లోనయ్యి, అరే మనం ముగ్గురిని వేసాం కదా, నలుగురు ఉన్నారు కదా, వీరేంటి స్థుతులు చేస్తూ పాటలు పాడుతున్నారు, అర్జెంట్ వాళ్ళని బడి తీసుకురండి అని చెప్పి రాజుకి ఆశ్చర్యం వేసి బడి తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ చెక్కింగ్. వాళ్ళందరూ చూస్తున్నారు, అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు ఒక్క చోట కూడా వాళ్ళకి ఎక్కడ కాలేదు. ఒకవేళ కనుక మనకి ఆ పరిస్థితి వస్తే బతుకుండే పరిసరాలను తినవచ్చులే కానీ ఎందుకు మనకు అవసరమా? ఎందుకమ్మా చెప్పండి, ఎందుకు మనకి అవసరమా? వీళ్ళమ్మా నడువు పరిగెత్తు, అర్జెంట్ గా మనం ఏం చేద్దాం, రాజు చెప్పినట్టు మొక్కేసేసి తర్వాత వచ్చి దేవుడిని ప్రభా 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 క్షమించయ్యా, ఈ పాపని క్షమించయ్యా, ఈ పాపని క్షమించయ్యా, క్షమించయ్యా, ఈ పాపకి దీని మూలన వచ్చే ఆ కష్టాలను గాని నష్టాలను గాని ఏమి తీసుకురావద్దయ్యా అని చెప్పి మనం ఏం చేస్తాము? పారిపోతాం. మనం అయితే ఖచ్చితంగా మొక్కేస్తాం ఆ విగ్రహాన్ని. కానీ ఇక్కడ మన రాజు చెప్పినప్పుడు, కానీ ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు ఏం చేశారంటే దేవుని కొరకు నమ్మకంగా నుంచున్న వారిలా ఉన్నారు. నుంచున్న లిస్ట్ లో ఉన్నారండి వీళ్ళు. నుంచున్న లిస్ట్ లో ఉన్నవారు వీరే. అక్కడ ఎంతో మంది యూదులు ఉండొచ్చు, ఎంతో మంది మనుషులు ఉండొచ్చు. రాజు కోపం వచ్చి వీరందరికీ చూపించాలి, ఏంటో నా తపన అనేది చూపించాలి. ఒకవేళ కనుక ఈ విగ్రహాన్ని కనుక వీరు మొక్కకపోతే ఏంటి వీరి పరిస్థితి అనేది వీళ్ళందరికీ తెలియజేయడానికి కోసం కూడా వాళ్ళని కాల్ చేశారు, వేసేసారు అగ్ని కూడా. కానీ వారందరికీ ఏం చేయబడింది? కరువిప్పు కలిగింది. రాజుకు ఆశ్చర్యం అనిపించింది. స్టార్టెడ్ చెకింగ్ ఎవ్రీవేర్. ఇంత దాగులు కూడా కనపడాలి. మాకు చిన్న గొప్ప తగిలితేనే, చిన్న నిప్పట్టితేనే బేర అంటాం. కానీ వారు అందులో పడినప్పటికీ కూడా 7 అంతలు అన్నంటే ఎన్ని సెన్సెస్ ఉంటుందో మరి నాకు తెలియదు, కానీ అంత అగ్నిలో పడవేసినప్పటికీ కూడా వాళ్ళు స్టిల్ దే ఆర్ లైఫ్. ఇంత గాయం కూడా అవ్వం. రాజుకు అర్థమైపోయింది, సంథింగ్ ఇస్ డిఫరెంట్ విత్ దిస్ పీపుల్. వీళ్ళ పక్షాన ఉన్న దేవుడు చాలా గొప్పవాడు, వీళ్ళ దేవుడి వీళ్ళని కాపాడాడని వెంటనే సాక్ష్యం ఇచ్చేశాడు రాజు. అన్యరాజు ఏమి సాక్ష్యం ఇచ్చాడు? వారి యొక్క నమ్మకత్వాన్ని బట్టి, వారి జీవితాన్ని బట్టి, వారి దీనత్వాన్ని బట్టి, వారి తగ్గింపుని బట్టి, దేవుని పట్ల వారికి కలిగిన విశ్వాసాన్ని బట్టి, మరి మన విశ్వాసం బట్టి, మన క్రైస్తవ జీవితాన్ని బట్టి, మన అనుదిన జీవితాలను బట్టి ఎవరన్నా మన గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా దేవునితో? లేక దేవుని గురించి మన బట్టి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? వైస్ వర్సా, నథింగ్, నో ఆన్సర్, జిప్ యువర్ మౌత్. ఆన్సర్ లేదంటే ఇది. ఎందుకంటే మనం లెగిస్తే చేసేదే పాపాలు, మన మాట, చూపు, పడక, తలంపులు అన్నిట్లోనూ మనం ఏం చేస్తున్నాము? పాపము చేయొచ్చు, విస్తారమైన దోషములు కలిగిన మాటలు మాట్లాడచ్చు, అసూయతో, కుళ్ళుతో, కుట్రతో, ద్వేషాలతో, పగలతో మన జీవితాలు మనం ఏం చేస్తున్నాము? ఆడిపేసుకుంటాము. ఎవరో మనలో అగ్నిలో పడవేసో లేదండి, ఆ రోజు జరిగినట్టు మనమే దూకేస్తున్నాం అగ్నిలో డైరెక్ట్. వాటి ఇక్కడ ఏంటి పరిస్థితి మ్యాటర్ అంటే దేవుడు చెప్పేది ఇదేనండి. ఇట్లా చిన్న మాట చెప్తున్నాడు, ఆ కొరకు ఆ బిడ్డని ఇనిషియేటివ్ తీసుకున్న బిడ్డలకు ఆపద కలిగితే నేను బయటికి తేలేనా? సింపుల్ లాజిక్, దట్స్ ఇట్. మీరు తీసుకున్నారు, ఐ ఆమ్ ప్రొటెక్టింగ్ యూ బికాస్ యు ఆర్ మై చిల్డ్రన్. ఐ బాట్ యూ విత్ మై బ్లడ్. మిమ్మల్ని నా రక్తంతో కొన్నాను, నేను కన్నాను మిమ్మల్ని. తల్లి ప్రసవ వేదన పడి కనుంటుంది, కానీ నేను మెదుగు వచ్చే వరకు మిమ్మల్ని ఏం చేశాను? ఎత్తుకుని ముద్దాడు కొనడానికి నేను ఏం చేస్తాను? మిమ్మల్ని కొన్నాను, కన్నాను అని దేవుని వాక్యం సరిపిస్తుంది. అంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటి అని గనక చూస్తే, దేవుని కొరకు నిలబడుతున్నామా? That's it. If you stand for God, He will be making the decisions in your life. He will be taking the charge of your life. He will be the presider. He will be the leader of the life, and He will be making your life beautiful. Most అంటారు కదా ఇంగ్లీష్ లో. సో more beautiful degrees of comparison. He will be going to make the beautiful life in the world with His grace. Amen. దేవుడు మన జీవితాలను అద్భుతంగా మార్చబోతున్నాడు. ఎప్పుడంటే మనం ఆయన కోసం ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు, ఆయన కోసం మనం నుంచున్నప్పుడు, ఆయన కొరకు మనం ఎదురు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు, అరే నా బిడ్డ కష్టాలను ఎదుర్కొంటూ నా కొరకు ఎదురొస్తున్నాడే, నా చేతి వారిని ఏం చేస్తాను? నేను హత్తుకుంటాను. నా దక్షిణ హస్తాన్ని వారి వైపు చూపి నేను ఆదుకుంటాను, వారిని బలపరుస్తాను, వారిని వృద్ధిపరుస్తాను, వారిని ఆనంద చేస్తాను, వారిని అనేకులకు ఆనందదాయకముగా, అధికారముగా, ఆశీర్వాదముగా, అధికారులుగా వారిని ఏం చేస్తాను? నిలబెడతాను. దాట్ ఈస్ ద బైబిల్ సేయింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద కనెక్టివిటీ ఆఫ్ మ్యాన్ టువర్డ్స్ ద గాడ్, విత్ గాడ్. మనం ఆలోచన చేయాల్సిన విషయం అది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎటువంటి స్థితిలో ఉన్నాం మనం? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వంటి తీర్మానం తీసుకునే జనులుగా మనం ఉన్నామా? లేక మిగిలిన అన్య జనులుగా, విశ్వాసులుగా, యూదులుగా ఉండి మనము పిరికి పందల్లాగా జరిగిన విషయాలను తలుచుకుంటూ, బాధపడుతూ, కుళ్ళిపోతూ, కృషించిపోతూ, ఆ విషయాలలో మనం పాలు పొందుకుంటూ మన క్రైస్తత్వాన్ని, నీతిని, యథార్థతను, నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకుంటున్నామా? జాగ్రత్త.
ఒకవేళ కనుక నీవు నీతియుక్తాన్ని కాపాడుకుని నమ్మకత్వంగా ఉండి దేవుని కొరకు నిజాయితీగా పనిచేస్తూ ఉండాలనుకుంటే ఖచ్చితంగా నీ సత్సంబంధం అనేది దేవునితో అంటపడి ఉంటుంది. ఒకవేళ కనుక నీవు అటువంటి స్థితులు లేకపోతే తక్షణమే నీ సంబంధం అనేది దేవుని నుంచి తెగిపోతుంది సుమా. ఏ రోజు ఎటువంటిదో తెలియదు. కరోనా కష్టకాలంలో కూడా దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడుతున్నాడు, అద్భుతంగా పోషిస్తున్నాడు. ఎంతో మంది ఉద్యోగాలకు వెళ్తున్నారు, అయినప్పటికీ కూడా దేవుడు చాలా మంది సజీవుల లెక్కలో ఉంచుతున్నాడు, క్షేమంగా తీసుకొస్తున్నాడు, తమ బిడ్డలతో తిరిగి పుడుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మీ మధ్యాహ్న కాల సమయంలో? మీ మనసులు ఏం వెళ్తున్నాయో నాకు తెలియదు, కానీ కేవలం దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మాత్రమే మనల్ని ఏలాలా, మనల్ని నడిపించగలిగేదై ఉండాలా. వేరొక ఏ విషయంలో కూడా మీరు పడి దాని మీద ఆధారపడినట్లయితే ఖచ్చితంగా అది జీవితంలో మీకు ఎటువంటి సుఖాన్ని, ఆనందాన్ని, నెమ్మదిని, సమాధానము, ఆశీర్వాదాన్ని మాత్రం నేను చూపించలేదని దేవుని యొక్క వాక్యాన్ని అధికారముగా, వాక్యానుసారాన్ని నేను పెట్టుకుని ఆ నమ్మకముగా నేను చెప్పగలుగుతున్నాను. ఒకవేళ ఏ విషయమైనా మిమ్మల్ని పట్టుకుని ఆడినట్లయితే, ఒకవేళ కనుక ఏ విషయమైనా మిమ్మల్ని పట్టుకుని బంధించినట్లయితే, పీడించినట్లయితే ఖచ్చితంగా అది మీకు ఆశీర్వాదకరమైనది కాదు సుమా. మీరు విడిచిపెట్టాలా దాన్ని. అది ఎటువంటి విషయమైనా, ఎటువంటి సమ్మతితో కలిగిన పని అయినా కూడా మీరు ఏం చేయాలా? విడిచిపెట్టాలా. దేవుని కంటే మనకి ఎక్కువైనది ఏమి కాదు. మనం సజీవుల లెక్కలో ఉన్నాము, మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఉన్నాము, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాము, దేవుని యొక్క పోలికలో ఉన్నాము. ఇవన్నీ దేవుడు చేసిన కార్యములు కాదా? ఎన్నో మార్లు దేవుడు అద్భుతమైన కార్యములు చేశాడు. మనం షడ్రకు మేషకు అబేద్నెగోగు లాగా మనం స్టాండ్ తీసుకోపోయినప్పటికీ కూడా, స్టాండ్ అంటే పక్కన స్టాండ్ కదండో, దేవుని కొరకు ఆ నిశ్చయితలు తీసుకున్నప్పటికి కూడా దేవుడు మనల్ని పట్టుకుని ఎన్నో కార్యాలు చేశాడు, అద్భుతమైన కార్యాలు. దేవుడు తన చేతులు ఎప్పుడు మన కొరకు ఇలా చాచి ఉంచుతున్నాడు, కానీ మనమే దూరంగా పోతూ ఉన్నాము. గమనిస్తున్నారు నా ప్రియ విశ్వాసులారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎటువంటి స్థితిలో ఉన్నారు మీరు? తాగుడు అనే విచారమా? గమనిస్తున్నారా ప్రియమైన విశ్వాసులారా? ఎటువంటి స్థితిలో ఉన్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో? తాగుడా, వ్యభిచారమా, మోహపు చూపులా, కలతలు రేపే గుణమా, గర్వమా, అహంకారమా, బద్ధకమా, బానిసత్వమా? ఎటువంటి క్రియల్లో ఉంటున్నారు మీరు ఈ మధ్యాహ్న కాల సమయంలో? మీరు ఎటువంటి క్రియల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ తక్షణమే మీ దేవుడైన యెహోవా మీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ కనుక మీ హృదయాలను కనుక మీరు విప్పి దేవునికి ఇవ్వగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోగు ఎట్లయితే దేవుని కొరకు నిలబడ్డారో మీరు కూడా మీ హృదయాలను దేవునికి ఇచ్చి నిలబడగలుగుతారా? ఏకీభవించగలరా మీరు నాతో ప్రార్థనలో? ప్రార్థన చెప్పుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. మహాకరిగ్రహం కలిగిన గొప్ప దేవ, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధులు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మా కొరకు మీరు అద్భుతమైన వర్తమానాన్ని సిద్ధపరిచిన విధులు బట్టి మీకు వందనాలు తండ్రి. నాతో మాట్లాడిన విధులు బట్టి మీకు వందనాలు తండ్రి. షడ్రకు మేషకు అబేద్నెగోగు వలె నమ్మకమైన తీర్మానం తీసుకుని నీ కొరకు నిలబడే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి. అది ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి స్థితి అయినా నీ కొరకు నిన్ను మీద ఆనబెట్టుకుని, నిన్ను ఆనుకొని నీ మీద ఆధారపడే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో నమ్మకమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి ప్రభువా. నమ్మకమైన జీవితాన్ని, నమ్మకమైన పరివారుగా మా జీవితాలను కొనసాగించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా రాకడ పర్యాంతము నమ్మకమైన జీవితాన్ని, నమ్మకమైన దాసులా అనిపించుకునే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి. అటువంటి ధాన్యతో మమ్మల్ని నింపండి ప్రభా. అటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచండి ప్రభా. ఉంచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఎనలేని స్తోత్రములు ప్రభా, ఎనలేని స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వినిచున్న వాక్యములను బట్టి మీకు వందనాలు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు తెలియదు, కానీ హృదయాలను దర్శించండి. ఆ ముగ్గురు యువకుల వలె మా జీవితాలను మార్చండి ప్రభా. నీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని దయచండి. తద్వారా నీతో అన్యోన్యమైన సహవాసమును, సంబంధమును, ఆధ్యాత్మికమైన లోతులలో నీతో ఎగసిపడేలా నన్ను మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభా. కరోనా కష్టకాలంలో కూడా అద్భుతంగా పోషిస్తున్న విధం బట్టి మీకు స్తోత్రాలు. పోషించుచున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ కరోనాను అతి త్వరలో మీరు ముగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. విని సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేయండి. తిరిగి యావత్ ప్రపంచం మీద జన్మించిన ఆరాధనకై మీకు స్తోత్రాలు. ఆరాధనన్నింటిలోనూ మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్క విషయంలో మహిమ ఘనత మీకే ఆపాదిస్తున్నాము తండ్రి. ఎవరైతే ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారి హృదయాలను దర్శించండి, వారితో మాట్లాడండి. పవిత్రమైన యోచనలు మాలో ఉంచండి, పవిత్రమైన రాత్రులు మాలో ఉంచండి. మీ కొరకు నమ్మకమైన నిశ్చయత కలిగిన జనాలుగా మమ్మల్ని తీర్చిదిద్దారని నమ్మచ్చు. ప్రకారం జరిగినట్టు యేసు అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగు పెట్టుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును, నిత్య నివాసమును, షడ్రకు మేషకు అబేద్నెగోగు నిశ్చయితను మన అందరితో అనుగ్రహించి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. మీ యొక్క సలహాలు, సూచనలు అనేవి మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ అండ్ అనుదినము దేవునితో ప్రార్థన చేయండి. కరోనా కష్టకాలం నందు కూడా మనల్ని కాపాడుతున్న దేవుడికి మనము ఎంతగానో స్తుతించవలసిన వారు వెళ్తూ ఉన్నాము. అనేక అవసరాలు మన ముందు ఉన్నాయి, ప్రార్థన అవసరాలు మన ముందు ఉన్నాయి. ఇవన్నీ గమనించి మీరు దేశం కొరకు, రక్షణ కొరకు, కరోనా నుంచి విముక్తుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉంటూ ఉన్నాం.
God bless you all. All the best. Take care. Be safe. Bye bye.